వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 35 ఎజెండా అంశాలను కేబినెట్ ఆమోదం తెలిపింది. టీటీడీ లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీపై సిట్ ఇచ్చిన నివేదికపై కూడా మంత్రివర్గ భేటీలో చర్చ జరిగింది. సిట్ నివేదికపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారంపై చర్చించారు. దీనిపై సిట్ నివేదిక తెప్పించాలని కేబినెట్ కోరింది. ఇప్పటికే సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ ఛార్జిషీట్ చేసిన విషయాన్ని అధికారులు చెప్పారు. సిట్ నివేదిక అధికారికంగా వచ్చిన తర్వాత దానిపై స్పందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచించారు. అనంతరం కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. వాటి నిధుల కోసం ఏపీ టిడ్కో రుణ సహాయాన్ని పొందిన కేబినెట్ నిర్ణయం. గత ప్రభుత్వంలో దీన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి రాష్ట్రానికి నష్టం చేసింది, రాష్ట్ర ప్రజలకు కూడా నష్టం చేసిందని చెప్పేసి మనం చేస్తాను. ప్రజలందరూ కూడా ఒక సైడ్ అద్దె కట్టుకుంటూ ఇంకొక సైడు బలవంతంగా వారి ఇష్టం లేకపోయినా సరే ఆ బెనిఫిషరీస్ పేరు మీద తీసుకున్న లోన్స్కి ఇన్స్టాల్మెంట్ కట్టాల్సిన దౌర్భాగ్య పరిస్థితి అర్హత కలవచ్చు అని చెప్పేసి కూడా భావిస్తాను. దాదాపు 2-2.5 లక్షల మందికి ఇళ్ల స్థలాలు కూడా లేవని చెప్పేసి కూడా సర్వేలో వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏమిటంటే వీళ్ళందరికీ కూడా అక్టోబర్ కల్లా పిఎంఏవై 1ఓలో ఉన్న గృహాలన్నింటినీ కంప్లీట్ చేయాలి. తర్వాత ఈ 7.5 లక్షలు కూడా టేకప్ చేసి బహుశా ఈ నెలలో కానీ వచ్చే నెలలో కానీ అంటే ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్స్ వస్తాయని చెప్పేసి మేము భావిస్తున్నాం. వాటిని కూడా టేకప్ చేసి 2029 కల్లా ఏ పేదవాడికి ఇల్లు లేదు లేకపోతే ఇళ్ల స్థలం లేదు అనే సమస్య లేకుండా చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు చాలా స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేదల కడుపు నింపే పథకమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు కోత పెట్టి రాష్ట్రాలపై భారం మోపుతూ ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోందన్నారు. పేదల ఆఖరి కంటే కార్పొరేట్ లాభాలకే పెద్దపీట వేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. ఈ పథకానికి కాపాడుకోవాలంటే గ్రామంలోకి వచ్చి కేంద్రం చేస్తున్న కుట్రలు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన తెలిపారు. 2005లో సోనియా గాంధీ గారు అనంతపూర్ పర్యటనలో ఉన్నారు. అనంతపూర్ జిల్లా మన ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఆ ఊర్లలో తిరుగుతున్నప్పుడు ఇళ్లకు అన్ని తాళాలు కనబడ్డాయి. ఆమెకి అడిగింది ఎందుకు ఇట్లా తాళాలు వేసింది అంటే ఇక్కడ పనికి దొరుకుతలేదు, అనంతపూర్కి వీళ్ళందరూ బెంగళూరు తదితర ప్రాంతాలకు బతకడానికి పోతున్నారు, గ్రామాల్లో పని లేదని చెప్తే సోనియా గాంధీ చలించిపోయింది. తక్షణమే మన్మోహన్ సింగ్ తో మాట్లాడి ఇట్లా గ్రామాల్లో జీవించే ప్రజలకు పనికిలక వేరే వేరే రాష్ట్రాల పిల్లా జిల్లాలు వదిలిసిపోతున్నారు కాబట్టి మనం ప్రభుత్వ పరంగా ఇక్కడికే పని దినాలు ఇవ్వాలి అని ఆ రోజు అంకురార్పణ చేసుకున్నటువంటి కార్యక్రమం ఉపాధి హామీ. మహాత్మా గాంధీ ఎవరు? మహాత్మా గాంధీ గుర్తుపడతారా? మహాత్మా గాంధీని మన జాతి పిత, మనమే కాదు యావత్ ప్రపంచం గౌరవించుకున్న జాతి పిత. వారు ఏం కోరుకున్నారు? భారతదేశం ఆత్మ అంతా కూడా గ్రామాలు ఉంటది. గ్రామాలు ఇలాంటి గరీబ్ జనం గుండెనే భారతదేశం గుండె అని కోరుకున్నాడు. ఆయన ఏమన్నాడు? గ్రామ స్వరాజ్యం. గ్రామాల్లో మనం పటిష్టంగా ఉంటే, గ్రామాలున్న బీద ప్రజలు 3 పూటల కడుపు నిండా తింటే అప్పుడు ఈ దేశం సౌభాగ్యంగా ఉన్నట్టు. ఇవాళ ఏం చేస్తుండు మోడీ? మన పొట్ట కాదు, మన 3 బుక్కలు తిండు కాదు. ఆయన ఏం చేస్తుండు? అదాని అంబానీ రోజు బంగారు బువ్వ తింటే చాలు ఈ దేశం సౌభాగ్యంగా ఉన్నట్టు అనుకుంటుండు. మోడీ అమిత్ షాకి మన గోడు పడతలేదు. పనికి ఆహార పథకంతో 3 పూటల గరీబోలు తింటారా బాధ లేదు, ఆయనకి ధ్యాస లేదు. అదాని అంబానీ లాంటి పెద్దలు మాత్రం గోల్డ్ అన్నం తినాలని కళ్ళు అంటుండు. దానికోసమే పనికి ఆహార పథకాన్ని తీసేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు? ముఖముద్ర చేస్తలేడు, రియాక్షన్ వస్తుందని గాంధీ మహాత్ముడు పేరు తీసేసి నిధుల కోత పెట్టిండు. ఇలా తెలంగాణ ప్రభుత్వం 40% భరించాలంటుండు. తెలంగాణలో కేసీఆర్ గారు 8 లక్షలు అప్పు చేసి మన నెత్తిన రుద్ది వాళ్ళే కొట్లాడతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు అవుతోందని, ఇప్పటిదాకా ప్రజలకు ఒక్క మంచైనా జరిగిందా అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. ఎన్నికల హామీల పేరిట అన్ని వర్గాలను మోసం చేశారని, దుర్మార్గమైన పాలనతో ఆటవిక రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. బుధవారం భీమవరం నియోజకవర్గ కేడర్తో భేటీ అయిన వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజలకు కానీ అక్క చెల్లెమ్మలకు కానీ మరీ ముఖ్యంగా ప్రజల్లో ఉన్న అక్క చెల్లెమ్మలకు కానీ ప్రజల్లో భాగంగా ఉన్న రైతన్నలకు కానీ ప్రజల్లో భాగంగా ఉన్న మరీ ముఖ్యంగా యువతకు కానీ ఏ ఒక్క సెక్షన్కైనా కూడా కనీసం ఒక్క మంచన్నా జరిగిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఏమిటి అని చెప్పి ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి బేరీజా ఒక పాలకుడు నోట్లో నుంచి ఒక మాట వస్తే ఆ మాట ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని తపన తాపత్రయం పాలనలో కనిపించేది. అలాంటి మన పాలన నుంచి క్రమం తప్పకుండా ప్రతి నెల కోవిడ్ లాంటి సమస్యలు ఎన్ని ఎదురైనా కూడా ఏ రోజు కూడా మనం మన సమస్యలను చెప్పి ప్రజలకు ఇది ఎగరగొట్టాలని చెప్పి ఏ రోజు ఆలోచన జరగల మన ప్రభుత్వ హయాంలో. ప్రతి హామీని కూడా ప్రభుత్వంగా మనకున్న సమస్యల కన్నా కూడా ప్రజలకు చేయాల్సిన మంచి ఇంకా చాలా అవసరము. వాళ్ళకున్న సమస్యలు ప్రభుత్వం సమస్యల కన్నా చాలా ఇంకా ఎక్కువగా సమస్యలు పడేది వాళ్ళే అని చెప్పి భావించి ఎన్ని సమస్యలున్నా కూడా ముఖాన ఏ రోజు కూడా చిరునవ్వే తప్ప ఏ రోజు కూడా ఇది చెయ్యలేము అన్న మాట నోట్లో నుంచి ఏ రోజు రానిలేదు. వెలుగొండ పనులు పూర్తి కాకుండానే అప్పట్లో జగన్ ప్రారంభించారని ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పోలీసుల పహారా మధ్య జాతికి అంకితం చేశారన్నారు. నిర్వాసితులను అడ్డుకుని మరి వెలుగొండను జగన్ ప్రారంభించారని తెలిపారు. అప్పటి పరిస్థితులు చూసిన ఎవరికైనా వెలుగొండ పూర్తి కాలేదని అర్థమైందన్నారు. ఈ ఏడాదిలోగా వెలుగొండ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. వెలుగొండ ప్రాజెక్టులో ప్రస్తుతం జరుగుతున్న పనులపై మంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ యొక్క వెలుగొండను కొట్టేద్దాం, మరి యొక్క మరో క్రెడిట్ చోరీకి సిద్ధమవుతున్న చంద్రబాబు నాయుడు ప్రాజెక్టు పూర్తి చేయకపోయినా మరి దాంట్లో వాళ్ళు మేధావులే, అంటే ప్రాజెక్టు పూర్తి అవ్వలేదు అని ఒక రకంగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారే అంగీకరించినట్టుగానే ఆ హెడ్డింగ్ కనపడుతూ ఉంది. ప్రాజెక్టు పూర్తి కాకపోయినా చంద్రబాబు నాయుడు క్రెడిట్ అని చోరీ అని చెప్పేసి. సరే, వాళ్ళు ఏదైతే వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నారో మరి ఆ వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వాస్తవాలు, ఎందుకంటే మేము కూడా చాలాసార్లు చెప్పడం జరుగుతూ ఉంది. ఎంతో శ్రమించి ఈ 18 నెలల నుంచి కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. అటువంటి వెలుగొండ ప్రాజెక్టు, ఎందుకంటే ఈవేళ అత్యంత వెనకబడినటువంటి ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా అయినటువంటి ఉమ్మడి ప్రకాశం జిల్లా, అదేవిధంగా నెల్లూరు కడప జిల్లాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు మోహన్ రెడ్డి ఏదైతే ఆయన పనిచేశారో, ఎందుకంటే జాతికి అంకితం అంటే నిజంగా వెలుగొండ ప్రాజెక్టు అంటే దశాబ్దాల కళ. అటువంటి కళ నెరవేరితే ఒక పండగ వాతావరణం జరగాలి నిజంగా ప్రాజెక్టు పూర్తయి ఉంటే. కానీ ఆ రోజు మీరు జాతికి అంకితం అని ఏదైతే చేసినటువంటి రోజు ఆ యొక్క జిల్లా అంతా కూడా 144 సెక్షన్ పెట్టి 30 యాక్ట్ పెట్టి ముందస్తు అరెస్టులు పెట్టి హౌస్ అరెస్టులు పెట్టి పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళి అక్కడ రైతు సంఘాల నాయకులను కూర్చోబెట్టి నిర్వాసితులు ఎవరో కూడా ఇంటిలోంచి బయటికి రాకుండా కాపలా పెట్టి బ్యారికేడ్లు పెట్టి పరదాలు పెట్టి ఆ రోజు మీరు చేసినటువంటి విధానమే మీరు ఆ ప్రాజెక్టు పూర్తవ్వలేదు అనే విషయం. మేడారం మహాజాతర తొలిఘట్టం ఈ రోజు సాయంత్రం కన్యాపల్లి నుండి సారాలమ్మను గద్దె మీదకు తీసుకురావడం జరుగుతుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు సీతక్క కార్యక్రమానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను సమీక్షించారు. భక్తుల సౌకర్యం, రవాణా, భద్రత ఏర్పాట్లను కట్టుబడి చూడాలని అధికారులు సూచించారు. గద్దెపై సారాలమ్మ రవాణా ఘనంగా సజావుగా సాగేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జనము మరి అన్ని దారులు మేడారం వైపుకే వస్తున్నాయి. అందరూ కూడా ఇప్పటికే మనకు బుధవారం, బేస్తవారం, శుక్రవారం ఉండే రాగా క్రౌడ్ ఈరోజు ఉంది.
మరి వీళ్ళందరినీ కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినాము. ఎలాంటి ఒత్తిడి లేదు. అందరి క్యూ లైన్లు కూడా చాలా బాగున్నాయి. ఎక్కడికక్కడ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇచ్చినాము. మరి షెడ్స్ కూడా వేసినాం. బయట కొద్దిగా ఒక పావుగంట అర్ధగంట ఏమన్నా లేట్ అయినా కూడా నీడలో ఉండేటట్టుగా. అదేవిధంగా మరి ఈరోజు సాయంత్రము 5 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మ, నిన్ననే పగడిద్దరాజు పూనుగోల నుంచి బయలుదేరిండు. ఇప్పుడు గోవిందరాజు కూడా కొండాయి నుంచి బయలుదేరి మరి ఊర్లో మేడారం గ్రామంలో ఉన్న మినీ చిన్న గుడి సారమ్మ గుడిలోకి వచ్చి అందరు దేవుళ్ళు అలాయి బలాయి తీసుకొని ఆడ దేవుడి సన్నిధిలో జరగాల్సినటువంటి కార్యక్రమాలను చేసుకొని మరి సాయంత్రం 6 గంటలకు లోపు ఇక్కడ గద్దెల మీదకి సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజు ఎక్కబోతున్న సందర్భంగా లక్షలాది మంది భక్తుల యొక్క హర్షధ్వానాల మధ్య మరి ఆ దేవుళ్ళు ప్రజల మధ్యకు వస్తున్నారు. 2 సంవత్సరాల వనవాసం నుంచి జనవాసంలోకి వస్తున్నారు. ఇది మహాఘట్టం. మనమందరం ఎదురు చూసేది ఈ మహాఘట్టం కోసమే. మళ్ళా 2 ఏళ్ల తర్వాతనే ఈ యొక్క గొప్ప అవకాశం మనకు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని శ్రీశైల దేవస్థానంలో భక్తి శ్రద్ధలతో బంగారు హారం సమర్పణ జరిగింది. నంద్యాలకి చెందిన శ్రీ ఎల్ పార్థసారథి గౌడ్ గారు కుటుంబ సభ్యులతో కలిసి 10 గ్రాముల బంగారంతో తయారు చేయించిన హారాన్ని దేవస్థానానికి సమర్పించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపములో ఈ బంగారు హారాన్ని ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్ నాయుడుకు దాతలు అందజేశారు. అనంతరం దాతలకు రసీదు జారీ చేసి వేదాశీర్వచనముతో శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు ప్రసాదాలు అందజేశారు. రోడ్డు ప్రమాదంలో 2 ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలు అయ్యాయి. మేడ్చల్ జిల్లా ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ వంతెన పిల్లర్ నంబర్ 97 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో కారులో 8 మంది విద్యార్థులు ఉన్నారు. మౌలాలి నుంచి పోచారం వెళుతుండగా కారును అతివేగంగా నడుపుతూ పిల్లర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. మృతులను సాయి వరణ్, నిఖిల్ గా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన వెంకట్, రాకేష్ ను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థులు యశ్వంత్, సాత్విక్, హర్షవర్ధన్, అభినవ్ సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రధాని మోదీ నాయకత్వంలో భారతదేశ విమానయాన రంగం అద్భుతమైన వృద్ధిని సాధిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం వేదికగా జరుగుతున్న ఆసియాలోనే అతిపెద్ద విమానయాన ప్రదర్శన వింగ్స్ ఇండియా 2026ను కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ముర్ము ప్రసంగించారు. ఎన్డీఏ 10 ఏళ్ల పాలనలో 25 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి కల్పించినట్లు తెలిపారు. 100 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు అందించామని, ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్ల మందికి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. వికసిత్ భారత్లో రైతులకు ప్రథమ ప్రాధాన్యమిచ్చామన్నారు. వ్యవసాయ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామీణ ఉపాధి కల్పన కోసం జీ రామ్జీ చట్టాన్ని తీసుకువచ్చామన్నారు. వెనుకబడిన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని వెల్లడించారు. संसद के इस समावेश सत्र को संबोधित करते हुए मुझे अत्यंत खुशी हो रही है. बीता वर्ष भारत के तेज विकास और विरासत के उत्सव के रूप में स्मरणीय रहा है. ये कालखंड अपने साथ अनेक प्रेरणाएं लेकर आया है. इस समय वंदे मातरम के 150 वर्ष होने पर पूरे देश में समारोह आयोजित हो रहा है. सभी देशवासी इस महान प्रेरणा के लिए ऋषि बंकिम चंद्र चट्टोपाध्याय जी को नमन कर रहे हैं. मैं आप सभी संसद सदस्यों को बधाई देती हूं कि इस पूर्ण अवसर पर सरकार के तीसरे कार्यकाल में गरीबों को सशक्त करने के लिए अभियान और तेजी से आगे बढ़ा है. के माध्यम से आप तक 10 करोड़ से ज्यादा परिवारों को एलपीजी कनेक्शंस मिले हैं और पिछले वर्ष भी आयुष्मान भारत योजना से बीते वर्ष तक देश भर के अस्पतालों में 11 करोड़ से अधिक मुफ्त इलाज किए जा चुके हैं. इस योजना के तहत बीते वर्ष 2.5 करोड़ गरीबों के मुफ्त इलाज मिला है. बीते लगभग 1.5 वर्ष మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్జెట్ ఫ్లైట్ ఘోర ప్రమాదానికి గురైంది. బారామతిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుండగా ఫ్లైట్ కూలిపోవడంతో భారీ మంటలు చెలరేగాయి. ప్రమాదంలో అజిత్ పవార్ సహా 6 మృతి చెందినట్లు డీజీసీఏ ప్రకటించింది. మృతుల్లో 2 పైలట్లు ఉన్నట్టు తెలిపింది. బారామతిలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళుతుండగా చార్జెట్ ఫ్లైట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్న సమయంలో విమానం క్రాష్ అయినట్లు తెలుస్తోంది. అజిత్ పవార్ మరణ వార్త తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీ నుంచి బారామతికి బయలుదేరారు. అజిత్ పవార్ మృతి పట్ల మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నీస్ ఇతర మంత్రులు దిగ్భ్రాంతి చెందారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. प्लीज बंद करा. काय करताय?
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తమిళ ప్రముఖ సినీ కథానాయకుడు ధనుష్ దర్శించుకున్నారు. ఉదయం తోమాల సేవలో కుమారులు యాత్రారాజ్ లింగరాజులతో కలిసి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల హీరో ధనుష్ను చూసేందుకు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఉత్సాహం పలికారు. విశాఖలోని సింహాచలం పుణ్యక్షేత్రాన్ని టీం ఇండియా క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, అక్షరా పటేల్, రవి బిష్నోయ్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సందర్శించారు. బుధవారం ఆలయానికి చేరుకున్న వీరు కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వీరికి స్వాగతం పలికారు. నేడు భారత్ న్యూజిలాండ్ మధ్య జరగనున్న 4వ టీ20 మ్యాచ్ నేపథ్యంలో క్రికెటర్లు స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. బంగారం వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల వేళ పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం వైపు చూస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,70,447కు చేరుకుంది. నిన్న 1,62,380గా ఉన్న బంగారం ధర ఈరోజు 8,000కు పైగా పెరిగింది.
మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.